శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. జూలై 22, 2026 బుధవారం. శ్రీ పరాభవనామ సంవత్సరం, ఆషాఢమాసం, గ్రీష్మ ఋతువు, శుక్లపక్షం, పుష్యమి కార్తె, నవమి. నక్షత్రం స్వాతి. వర్జం తెల్లవారి 5:18 నుండి ఉదయం 7:05 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. వినాయక మంగళాష్టకాన్ని చదవండి. ద్వాదశ రాశులు. మేషరాశి. ఏ పనిని చేపట్టినా ఆటంకాలు ఎదురై చికాకు కలిగిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. వృషభ రాశి. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి. ఇంటి యందు శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మిథున రాశి. నిలకడలేని గెలుపు కన్నా దైవాన్ని బాగా నమ్ముకొని లాభపడతారు. కలిగిన దానితో తృప్తి పడతారు. కర్కాటక రాశి. ఇంట్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. పాలసీ రెన్యువల్ పట్ల అప్రమత్తత వహించండి. సింహరాశి. ఎల్లవేళలా సలహాలను తీసుకునే వారి వద్ద కాకుండా మరొక నిపుణుని సలహాలు తీసుకోవటం వలన లాభపడతారు. కన్యారాశి. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. రాజకీయ రంగాలలోని వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. తులారాశి. ఆర్థికముగా పరిస్థితి బాగున్నా ఖర్చు అధికమవుతుంది. సుదూర ప్రాంతములోని వారి యొక్క క్షేమ సమాచారం తెలుసుకుంటారు. వృశ్చిక రాశి. ఇతరుల కార్యకలాపాలు వారికి సహాయ సహకారాలు అందించడంతోనే కాలం గడుస్తుంది. ఉద్యోగాలు సానుకూలంగా ఉంటాయి. ధనస్సు రాశి. జీవితంలో ముఖ్యము అని భావించే కార్యక్రమాలను ప్రారంభించడానికి విశేషంగా కృషి చేసి కొంత పురోభివృద్ధి సాధిస్తారు. మకర రాశి. బాధ్యతాయుతంగా ప్రవర్తించి కార్యాలయంలో గౌరవం పెంపొందించుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు మధ్యస్థంగా ఉంటాయి. కుంభరాశి. మీలో దాగి ఉన్న నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. కుటుంబ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మీనరాశి. బ్యాంకు లావాదేవీలలోని తేడాలను, లోపాలను పరిశీలించుకుని లాభపడతారు. వివాహ యత్నాలు ఫలిస్తాయి. నమస్కారం.